అంగీ చేంజ్ చేసిన అంతే నాకు దీనికి అప్పుడే లేసిన నీళ్ళు వస్తలేవు అని నేను తీసుకొచ్చారు మా బయటకి అట్టనే ఉంది డోర్ ఓపెన్ అవ్వట్లేదు వాడు నెత్తి బయటకు వచ్చిందంటే ఓపెన్ అవ్వట్లేదు. నా పేరు పురమల్ల వినోద్ కుమార్, ఎడపల్లి మండల్ ఏఆర్పి క్యాంప్ గ్రామ సర్పంచ్. నేను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బీర్లు తాగడము మందు తాగడము చేశారు. అది తాగడమే కాకుండా మొన్ననే నేను రీసెంట్గా వచ్చిన తర్వాత ఫైబర్తో కూడిన నేను విండో గ్లాసులు వేయించడం జరిగింది. అవి చాలా బలవంతంగా, అవి పలగవు సాధారణంగా, జాలితో ఉన్నటువంటి వాటిని బలవంతంగా పలగొట్టడం జరిగింది. డబుల్ గ్లాసులు లోపల కూడా మొత్తం చెల్ల చెదురై పడి ఉన్నాయి, బండలు అవి ఉన్నాయి లోపల కూడా. సో ఇది ఉదయం మా గ్రామ పంచాయతీ సిబ్బంది చెప్పగా నేను వచ్చి చూడగానే పోలీస్ వాళ్ళకు ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పాను. సో ఎవరైనా సరే ఇప్పుడు ఇది జరిగింది, రేపు ఫ్యూచర్లో ఇంకేమైనా జరగచ్చు అన్న ఉద్దేశంతో నేను పోలీస్ వాళ్ళకు చెప్పడం జరిగింది. సో దీనిపైన ఎవరైనా సరే వాళ్ళని కనుగొని వాళ్ళకి తగిన శిక్ష ఇవ్వాలని పోలీస్ వాళ్ళకి అదేవిధంగా ప్రెస్ వాళ్ళకి వేడుకోవడం జరుగుతున్నది. విధంగా ఆ గుర్తు తెలియని వ్యక్తులే, అంటే మా అనుమానం ప్రకారం ఆ గుర్తు తెలియని వ్యక్తులే స్కూల్లో కూడా చొరబడి ఉన్నారు. తాళం వేసినట్టుగా ఉంది. తాళంని మరి డూప్లికేట్ తాళం ఏందో తెలియదు, గేట్ తాళం కూడా వేసింది ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న పనిచేసిన ఆయా చెప్పడం ప్రకారం ఏంది, మేము వెళ్ళి కూడా విజిట్ చేసినాము, ప్రెస్ వాళ్ళు కూడా విజిట్ చేశారు, పోలీస్ వాళ్ళు కూడా విజిట్ చేశారు స్కూల్ని. హెచ్ఎం గారు కూడా వచ్చారు, టీచర్ గారు కూడా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి 80 కిలోలు రైస్ నుంచి 50 కిలోలు కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించినవి. సో అక్కడ కూడా ఎవరు జరిగారో వాళ్ళను కూడా కనుగొని వాళ్ళపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు విన్నవించుకోవడం జరుగుతున్నది.